अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క దినమున దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క రెక్కల నీడను కాపాడి తన యొక్క శక్తితో మనల్ని పోషిస్తూ మరి ఈ దినాన మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా మరి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడినటువంటి మీకందరికీ కూడా మన ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్యంగా మన కీర్తనకారుడు రాసినటువంటి 132 కీర్తన మనము ధ్యానించుకుందాం. 13వ వచనంలో ఇట్లా అంటున్నాడు, యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థలము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. దేవుని యొక్క ఆశ ఏమిటి అని చూసినట్లయితే ఈ కీర్తనలో దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను కోరిన స్థలము నేను ఇక్కడనే నివసించెదను. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, ఇక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్న తర్వాత తనకు ఒక ఉద్దేశం ఏంటంటే వారి మధ్యలో నివసించాలి అనేటువంటి ఒక ఆశ ఆయన కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను ఇక్కడనే నివసించేదను. ఎక్కడ నివసించాలనుకుంటున్నాడంటే దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చి నిలబడాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. నేను ఇక్కడ నివసించాలి అనేటువంటి ఆశ దేవునిలో ఉందంటే దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన పర్వత ఆకాశం మీద ఆకాశ మేఘాల మీద ఆయన సింహాసనాసీనుడై రెయ్యింబవులు దివారాత్రములు స్తుతించబడుచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ప్రతి గానములతో స్తుతించబడుచున్నటువంటి దేవాది దేవుడు 24 పెద్దల మధ్యన కూర్చున్నటువంటి దేవుడు 4 జీవుల మధ్య నిత్యము స్తుతించబడుచున్నటువంటి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే నేను మీ మధ్య నివాసము చేసేదను అని. అయితే దేవుడు ఎక్కడ నివాసం చేయాలని కోరుకుంటున్నాడంటే మీ మధ్య నివసం అంటే ఆయన మన మధ్య నివసించటం అనేది ఆయన కోరుకున్నటువంటి స్థానము. ఆయన కోరుకున్నటువంటి స్థానములో నేను మీ మధ్య నివసించాలి అని అంటున్నాడు. ఈ యొక్క కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 18 వచనాలలో చూసినట్లయితే ఈయన ఇక్కడ కొన్ని స్థలాలు మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఒకటి నివాస స్థలము అని రాయబడి ఉంది. అక్కడ అంటాడు 6వ వచనంలో, అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి, యాయీరు పొలములలో అది దొరికిను, ఆయన నివాస స్థలమునకు పోదము రండి అంటున్నాడు. అంటే దేవునికి ఆయన మన మధ్యలో నివసించేటువంటి స్థలము ఎలాంటిదంటే నివాస స్థలమై ఉన్నది. రెండవది 8వ వచనంలో అంటున్నాడు, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించుము అని రాయబడింది. అంటే దేవునికి ఒకటి నివాస స్థలము, రెండవది విశ్రాంతి స్థలముగా ఈ యొక్క లేఖనకారుడు చూపిస్తున్నాడు. ఈ 2 స్థలాలనే దేవుడు ఏం చేస్తాడంటే కోరుకున్నాడు. ఆ కోరుకున్నటువంటి స్థలములో దేవుడు నివసించాలని ఆశిస్తున్నాడు. ఎవరి మధ్యలో నివసించాలని ఆశిస్తున్నాడంటే 2వ చరణంలో ఇలా రాయబడింది, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూసు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూసు వరకు నా వాసస్థలమైన గుడారములో నేను ప్రవేశించును అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఇక్కడ దేవాది దేవుడు ఎవరి మధ్యలో నివసించాలనుకుంటున్నాడు అంటే ఇక్కడ ఎవరిని ఏర్పరచుకున్నాడంటే యాకోబును ఏర్పరచుకున్నాడు. తర్వాత దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. అంటే వారి మధ్యకు వచ్చి దేవుడు నివసించాలని
ఆశించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యాకోబు బలిష్ఠునికి నేను మొక్కుబడి చేశాను. ఒకానొక దినమున దేవాది దేవుడు ఏం చేశాడంటే యాకోబు ఉండేటువంటి స్థానంలోనికి ఆయన వెళ్ళాడు. యాకోబు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి వెళ్ళి నివసించాలని దేవుని ఒక ప్రణాళిక కలిగి యాకోబు వెళ్ళుచూ ఉన్నటువంటి ప్రాంతంలో, అనగా బెహెర్షబా నుంచి అహరోనుకు వెళ్ళుచున్నటువంటి ప్రాంతంలో మార్గ మధ్యంలో సాయంకాల సమయంలో ఒక చోట చేరి అతను నిద్రించుచూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ స్థలానికి వచ్చి ఉన్నాడు. ఆయన కోరుకున్న స్థలం అది. అందుకే ఆ స్థలములో అతను నిద్రించుచూ ఉన్నాడు. యాకోబు నిద్రిస్తూ ఉంటే ఆ స్థలములో ఏం కనిపించిందంటే ఆకాశము నుండి ఒక నిచ్చెన కిందికి వేలాడదీయబడింది. ఆ నిచ్చెనకు కింద నుంచి పైనుంచి కిందికి దేవదూతలు ఎల్లటము దిగటము, ఎక్కడము దిగటము అక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు తన కోరుకున్న స్థలంలోనికి రావాలని. అందుకే యాకోబు ఉన్నటువంటి స్థలం దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆ స్థలానికి యాకోబు ఏమని పేరు పెట్టాడంటే ఉదయాన్నే లేచి చూసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టడం జరిగింది. అంటే దేవుడు ఎక్కడికి వచ్చాడు అంటే బేతేలు అనేటువంటి ప్రాంతం నుండికి వచ్చి నిద్రపోచున్నటువంటి యాకోబు దగ్గరికి వచ్చి ఆ స్థలాన్ని చూసి ఆ స్థలములో ఇది చాలా భయంకరమైన స్థలము అని యాకోబు అంటున్నాడు. ఇది దేవుని యొక్క మందిరమే కానీ వేరేది ఏమీ అనబడదు అని రాయబడింది అక్కడ. ఎందుకు ఆ మాటలు చెప్తున్నా అంటే ప్రియులారా, దేవాది దేవుడు తను కోరుకున్న స్థలంలోనికి వచ్చి ఉన్నాడు. అక్కడ ఏ స్థలాన్ని కోరుకున్నాడంటే బేతేలు అనేటువంటి స్థలాన్ని కోరుకున్నాడు. రెండవ స్థలముగా యాకోబు జీవితంలో ఇంకొక స్థలాన్ని దేవుడు ఎక్కడ చూపిస్తున్నాడంటే పెనుయేలు అనేటువంటి ప్రాంతం దగ్గర మరి యాకోబు నిద్రపోవటం లేదు. యాకోబు దేవునితో పోరాడుచూ ఉంటే దేవాది దేవుడు ఆకాశములో నుండి దిగి ఆ స్థలానికి వచ్చాడు. ఆ స్థలంలోనికి వచ్చి యాకోబుతో మాట్లాడటం జరుగుతుంది. అంటే ఇప్పుడు రెండు ప్రాంతాలలో దేవాది దేవుడు యాకోబుతో మాట్లాడటానికి కోరుకున్నాడు. ఆయన కోరుకున్నటువంటి రెండు స్థలాలు ఏంటంటే ఒకటి బేతేలు, రెండవది పెనుయేలు. దేవుడు బేతేలులో యాకోబుతో మాట్లాడాడు, దేవుడు పెనుయేలులో యాకోబుతో మాట్లాడాడు. అనగా ఈ రెండు ప్రాంతాలలో కూడా దేవాది దేవుడు యాకోబుతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ రెండు ప్రాంతాలలో దేవుడు యాకోబుతో ఏమి మాట్లాడాడు? దేవుడు కోరుకున్న స్థలంలోనికి వచ్చి, దేవుడు కోరుకున్నటువంటి స్థానంలోనికి వచ్చి, దేవునికి కావలసినటువంటి స్థలంలోనికి వచ్చి, విశ్రాంతి స్థలంలోనికి వచ్చి, అనగా తనకు కావలసినటువంటి స్థలంలోనికి వచ్చి తనకు కావలసినటువంటి వ్యక్తితో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఆది కాండము 28వ అధ్యాయంలో మనం చూస్తే నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను నీవు పండుకొని ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చెదను అని చెప్తున్నాడు. అంటే దేవాది దేవుడు బేతేలులో యాకోబుతో ఏమని చెప్తున్నాడంటే ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అనగా బేతేలు అనబడినటువంటి ప్రాంతాన్ని దేవుడు కోరుకున్నాడు. ఈ కోరుకున్నటువంటి ప్రాంతంలో దేవుడు ఏం చేస్తాడంటే దీవెనలు ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అందుకంటున్నాడు చూడండి, ఇక్కడ నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడినైన యెహోవాను నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను అని చెప్తున్నాడు. ఆయన కోరుకున్న స్థలంలో ఈ యాకోబు గారు ఉన్నారు కాబట్టి దేవాది దేవుడు యాకోబుకు ఏం చెప్తున్నాయంటే నీకు నేను ఆశీర్వాదాలు ఇస్తాను, నీకు నేను దీవెనలు ఇస్తాను, నేను అబ్రహాముతో ఉన్నాను, ఇస్సాకుతో ఉన్నాను, నీతో కూడా నేను ఉంటాను, నీ సంతానమును ఆశీర్వదించదను, ఈ సమస్త భూమిని కూడా నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు మరి ఆయనతో చెప్తున్నాడు. అంతేకాకుండా మళ్ళీ ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు దేవాది దేవుడు, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. దేవుడు ఇక్కడ ఒక గొప్ప మాట ఏం చెప్తున్నాడంటే నేను నీకు తోడై ఉంటాను. అనగా ఆయన కోరుకున్నటువంటి స్థలంలో ఎవరైతే ఉంటారో, ఆయన కోరుకోబడినటువంటి స్థలంలో ఎవరైతే ఉంటారో వారికి తోడై ఉంటాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు. దేవుడు అంటున్నాడు ఇక్కడ నీవు ఏ చోటుకి వెళ్ళినా కానీ, తూర్పు తట్టుకు వెళ్ళినా, పరమడ తట్టుకు వెళ్ళినా, ఉత్తరపు తట్టుకు వెళ్ళినా, దక్షిణపు తట్టుకు వెళ్ళినా, నలువైపులా ఈ భూమి మీద ఏ వైపుకి వెళ్ళినా కానీ నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటంటే ఎవరైతే ఆయన కోరుకున్నటువంటి స్థలములో ఉంటారో ఆయనకు దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా ఉంటాయని
చెప్పటంలో ఎలాంటి సందేహము లేదని నేను అనుకుంటున్నాను ప్రియులారా. అందుకే ఒక మాట నేను అంటున్నాను ఏంటంటే, మనము ఆయన కోరుకున్నటువంటి స్థలంలోనికి రావాలి. ఏంటిదా కోరుకున్న స్థలము అని నుంచే ఇక్కడ అంటున్నాడు, యాకోబు జీవితంలో కోరుకోబడినటువంటి స్థలం ఏంటంటే దేవుని యొక్క మందిరమై ఉన్నది. అందుకే యాకోబు నిద్రలేసి, తెల్లవారినప్పుడు యాకోబు నిద్రలేసి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోచెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టబడెను. అంటే ఇక్కడ 28వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అది మొదట ఊరు లేదా లూజు అనబడి ఉండను. కింద దానికి అంటాడు దేవుని మందిరము. అంటే దేవుని మందిరములో ఎవరైతే ఉంటారో అక్కడ దేవాది దేవుడే సాక్షాత్తుగా మాట్లాడతాడు. ఆ మందిరము అనబడినటువంటి స్థలము కోరుకోబడినటువంటి స్థలం. కోరుకోబడినటువంటి స్థలంలోనికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తానంటే, నేను నీకు తోడయుందును అని అంటున్నాడు దేవుడు. అవును ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనం యొక్క జీవితంలో మనం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, మనం ఉన్నటువంటి స్థలం ఏంటి అనేది మనం గుర్తించాలి. మనం ఉన్నటువంటి స్థలము మరి దేవునికి ఇష్టమైన స్థలమేనా, దేవుడు కోరుకున్నటువంటి స్థానమా కాదా అనేది మనం గ్రహించాలి. అందుకంటున్నాడు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను మొక్కుబడి చేసుకున్నాను అని అక్కడ ఒక భక్తుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు నివాస స్థలముగా చూచేంత వరకు నేను నా నివాస స్థలములో, నా గుడారంలోనికి నేను వెళ్ళను అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడికి కోరుకోబడిన స్థలం ఏంటో అనేది మనం గుర్తించాలి. అది ఏంటంటే దేవుని మందిరమే. విశ్వాసి క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా అని పిలువబడుచున్న ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఆ యొక్క మందిరాన్ని కోరుకున్నాడు. దేవునికి ఇష్టమైన ప్రదేశం ఏంటంటే బేతేలు యొక్క అనుభవాలు కొన్ని మనం చూద్దాము. ఇంకోటి రెండవది ఏంటంటే, యాకోబు జీవితంలో 3 స్థలాలు దేవుడు చూపించాడు. ఒకటి బేతేలు అనబడినటువంటి స్థలము, రెండవది పెనుయేలు అనబడినటువంటి స్థలము, మూడవది ఎల్బేతేలు అనబడినటువంటి స్థలము. ఈ 3 స్థలాల్లో కూడా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఈ 3 కూడా, ఈ 2 స్థలాల్లో ఏం జరిగిందంటే 2 సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. కొన్ని సిమిలారిటీస్ అందులో ఉన్నవి, కొన్ని డిఫరెన్సెస్ మనకు అందినవి. అంటే కొన్ని పోలికలు మనకు అందులో కనిపిస్తున్నాయి, కొన్ని తేడాలు మనకు కనిపిస్తున్నాయి. పోలికలు ఏమిటి అని మనం చూసినట్లయితే, యాకోబు యొక్క జీవితంలో దేవుడైనటువంటి యెహోవా చూపించినటువంటి గొప్ప మర్మాలు ఏంటంటే ఈ 2 కూడా సిమిలారిటీస్. ఒకటి, ఈ 2 కూడా రాత్రిపూటే జరిగినవి. అంటే పెనుయేలులో యాకోబు రాత్రిపూటనే ఉన్నాడు, మరి బేతేలులో కూడా యాకోబు రాత్రిపూటే ఉన్నాడు. ఈ రెండిటిలో కూడా 2 వ్యక్తులు, యాకోబు ఉన్నారు, రెండవది దేవాది దేవుడు అక్కడ కనిపిస్తారు. ఈ రెండిట్లో కూడా మనకు దేవుడు యాకోబుతో మాట్లాడుచున్నాడు, యాకోబు దేవునితో మాట్లాడుచున్నాడు. మరి ఇంకొక మాటగా, 4వ మాటగా యాకోబు దేవునితో మాట్లాడుచున్నాడు. 5వదిగా ఈ రెండిట్లు అనగా బేతేలు అనేటువంటి ప్రాంతం దగ్గర, పెనియేలు అనబడినటువంటి ప్రాంతం దగ్గర దేవుడు ఆశీర్వదించాడు. ఈ 2 ప్రాంతాలలో కూడా మనకు ఏం కనిపిస్తుందంటే దేవుడు ఆశీర్వదించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అక్కడ దేవుడు యాకోబును ఆశీర్వదించాడు అంటే, యాకోబునే ఎందుకు ఆశీర్వదించాలి అని చూసినట్లయితే అది కోరుకోబడినటువంటి, అది దేవుడు ఉండేటువంటి స్థలం, దేవునికి ఇష్టమైనటువంటి స్థలము. అందుకే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్న స్థలంలో నిన్ను నేను దీవిస్తాను అంటున్నాడు. ఇంకా ఇది సిమిలారిటీస్. రెండోది ఒక డిఫరెన్స్ అని చూసినట్లయితే పెనియేలుకి బేతేలులో ఉన్నటువంటి 2 తేడాలు మనకు కనిపిస్తుంటాయి. కొన్ని తేడాలు ఏంటంటే, ఈ రెండిట్లో కూడా బేతేలులో యాకోబు నిద్రపోచున్నాడు, పెనియేలు అనబడినటువంటి ప్రాంతం దగ్గర యాకోబు ఏం చేస్తున్నారంటే, యాకోబు గారు నిద్రపోవటం లేదు. యాకోబు దేవునితో పోరాడుచు ఉన్నాడు, యాకోబు దేవునితో పెనుగులాడుచున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి బేతేలు అనబడేటువంటి ప్రాంతం దగ్గర యాకోబు నిద్రపోవటానికి ఒక రాయిని ఉపయోగించుకున్నాడు, కానీ పెనియేలు దగ్గర మాత్రము రాయి కనబడటం లేదు. బేతేలులో మరి మనకి ఏం కనిపిస్తుందంటే వ్యాపారం కనిపిస్తుంది అనమాట. ఎందుకు వ్యాపారం కనిపిస్తుందంటే, అప్పుడు యాకోబు దేవునితో ఇలా అంటాడు, దేవా నిజంగా నువ్వే నాకు ఉన్నట్లయితే, నిజంగా 21వ వచనంలో అంటాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నీవు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి నాకు ఆహారము దయచేసిన ఎడల, ధరించుకున్నట్టుకు వస్త్రాలు దయచేసిన ఎడల, మరి
ఈ స్థలములో నువ్వు నాకు దేవుడయ్యుందువు, నువ్వు నాకు దేవుడయ్యుందువు తండ్రి అనే దేవాది దేవుని దగ్గర అతను అనుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు పిల్లరా, అక్కడ తనకి ఏం కనిపిస్తుందంటే తనకు వ్యాపారంలా కనిపిస్తుంది. కానీ పెనియేలులో మాత్రము కనిపించడం లేదు, వ్యాపారం ఏం లేదు, దేవునితో పోరాటం మాత్రమే కనిపిస్తుంది. 32వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ దేవునితో ఒక నరుడు తెల్లవారంత వరకు పోరాడుచూ ఉన్నాడు, అది మాత్రమే కనిపిస్తుంది. అదే పెనియేలు యొక్క అనుభవం. ఇంకా అనగా బేతేలులో ఇంకొక తేడా ఏం కనిపిస్తుందంటే, బేతేలులో ఒక నిచ్చెన కనిపిస్తుంది, కానీ పెనియేలులో నిచ్చెన కనబడట్లేదు. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు యాకోబును పట్టుకున్నాడు బేతేలులో, కానీ పెనియేలు దగ్గర మాత్రము దేవుడే ఏం చేశాడంటే యాకోబే దేవుడిని పట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2 స్థలాల్లో దేవుడు ఉన్నాడు, ఈ 2 స్థలాలను దేవుడు కోరుకున్నాడు. అందుకే యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక స్థానము, ఒక నివాస స్థలము, ఒక విశ్రాంతి స్థలము వెతకాలి అని కీర్తనకారుడు అక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు అడుగుచున్నాడు, మనం ఆ దేవుడు ఉన్నటువంటి ప్రాంతము, దేవుడు కోరుకున్నటువంటి ప్రాంతంలోనికి మనం వెళ్ళాలి. ఆ ప్రాంతంలో మనం ఉన్నామా లేదా అన్నది, దేవుడు కోరుకున్న స్థలంలో, దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలంలో, దేవుడికి దిగి వచ్చేటువంటి స్థలంలో మనం ఉన్నట్లయితే మనకి ఏమేమి ఉంటాయి అని అంటే, ఆదికాండము 28వ అధ్యాయంలోనే దేవుడు ఇలా చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుదును. ఒకటి దేవుడు మనకు తోడై ఉంటాడు. రెండోది ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి ప్రతి స్థలముందును నిన్ను కాపాడుచు నీ దేశమునకు మరలా నేను రప్పిస్తాను అంటున్నాడు. అంటే దేవుడు మనకు బేతేలులో మనం నివసించినట్లయితే, కోరుకున్న స్థలంలో మనం ఉన్నట్లయితే దేవుడు మనతో ఎలా ఉంటాడంటే ప్రియులారా, మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. నిరంతరము నేను నీకు తోడై ఉందును అంటున్నాడు. దేవుని యొక్క తోడు అవసరం. ఎందుకంటే ఆయన మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడ నివసిస్తున్నా, ఎలా ఉన్నా, ఏమి కావాలన్నా కానీ దేవుడు తోడు మనకు అవసరం. ఆయన తోడు లేకుండా మనం ఏమి చేయలేము. మనం ఒకవేళ చేయాలని ఆశించినా కానీ అది సఫలీకృతము కాదు. మనం చేయాలని ఆశించినా కానీ మనకు ఫలితం లభించదు. అందుకే అంటున్నాడు, నేను నీకు తోడయ్యుందును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే దేవుడైనటువంటి యెహోషువతో ఏమంటున్నాడంటే, నేను మోషేకు తోడయ్యుండినట్లు నేను నీకు తోడయ్యుందును. నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలబడడు అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని యొక్క తోడు మన పక్షాన ఉన్నట్లయితే, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుని యొక్క తోడు మనకు ఉన్నట్లయితే ప్రియులారా, మరి మనం ఆశీర్వదించబడతాం. అందుకే కీర్తనలో ఒక మాట రాయబడింది, 124 కీర్తనలో ఈ విధంగా రాయబడింది. ఏమంటున్నాడంటే అక్కడ దేవుడు ఒక చక్కటి మాట కీర్తనకారుడు అంటున్నాడు, మనుషుడు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసెదరు. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉందును. యాకోబుతో దేవుడు బేతేలులో ఏమంటున్నాడంటే, నీకు నేను తోడై ఉందును. అవును, దేవుని యొక్క తోడు మనకు ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే దేవుడు కోరుకున్నటువంటి స్థలంలో ఎవరైతే ఉంటారో వారిపైన దేవుని యొక్క తోడు ఎల్లప్పుడూ ఉంటుంది అనటంలో సందేహం లేదు ప్రియులారా. కాబట్టి మొదటిగా మనకు ఆయన కోరుకున్నటువంటి స్థలంలో మనకు దొరికేది ఏంటంటే, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన యొక్క తోడు. ఎందుకంటే మనుషులు, శత్రువులు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనులు కూడా ఏం చేస్తున్నారంటే, మన మీదకి వచ్చినప్పుడు, వారి యొక్క ఆగ్రహం మనపైకి వచ్చినప్పుడు వారు మనల్ని ప్రాణంతోనే మింగివేస్తారు. అలాంటప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. జలములలో బడి మనం వెళ్ళొచ్చినప్పుడు, జలములు మనలను ముంచివేసినప్పుడు, ప్రవాహములు మన ప్రాణాల మీదుగా పొర్లిపారినప్పుడు ఎవరు తోడు ఉన్నారంటే మనకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి అందుకే అక్కడ అంటున్నాడు చూడండి, మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందరూ కదా. అప్పుడు 8వ వచనంలో అంటున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే ప్రియులారా, దేవాది దేవుని యొక్క సహాయము మనకు దొరుకుతుంది ఎక్కడంటే ఆయన ఎవరికైతే తోడుగా ఉంటాడో. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, దేవా నువ్వు నాకు తోడై ఉండవు కాబట్టి నా ప్రాణము పక్షి కదా వేటకాని చేతిలో ఏ విధంగా అయితే తప్పించుకున్నదో నా ప్రాణము కూడా అదే విధంగా తప్పించుకున్నది అంటున్నాడు. అందుకే చూడండి, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాని ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. దేవుని యొక్క తోడు మనకు లేకపోతే ఎన్ని అనర్థాలు మనకు కనిపిస్తుంటాయి. దేవుని తోడు మనకు ఉంది కాబట్టి, దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి
ఇక్కడ అంటున్నాడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల, తోడై ఉన్నాడు కాబట్టి వాటిని మనం తప్పించుకున్నాం. తోడై ఉండకపోతే మనము బ్రతికుండే వాళ్ళం కాదు. తోడై ఉండకపోతే మనకు నివాసం లేదు. తోడై ఉండకపోతే మనం ఏమవుదామో మనకే తెలియదు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు అంటున్నాడు, బేతేలులో ఎవరైతే ఉంటారో, కోరుకున్నటువంటి స్థలంలో ఎవరైతే ఉంటారో, మొట్టమొదటి దీవెన ఏంటంటే నేను నీకు తోడయ్యుందును. రెండవది అంటున్నాడు అక్కడ, నేను నీకు తోడయ్యుందును, నీవు వెళ్ళు ప్రతి చోట నేను నిన్ను కాపాడుదును అంటున్నాడు. నువ్వు ఏ స్థలానికైతే వెళ్తున్నావో, నువ్వు ఎక్కడైతే నివసిస్తావో, నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటావో, నువ్వు ఏ చోటకైతే వెళ్ళాలనుకుంటావో, నువ్వు ఎక్కడెక్కడైతే తిరుగుతుంటావో, ప్రతి చోట నేను నీకు కాపుదల ఇస్తాను అంటున్నాడు. అనగా రెండో మాటకు దేవుడు అంటున్నాడు, మనకు కాపుదల ఇస్తాను అంటున్నాడు. దేవుడు మనల్ని కాపాడుతూ అంటున్నాడు. 28వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుటకు కాపాడుచు అన్నాడు. 15వ వచనములో, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోనికి వెళ్ళినా మనల్ని దేవుడు కాపాడుచు. ఎందుకు ప్రియులారా, ఎందుకు ఆ మాట దేవుడు అంటున్నాడంటే, యాకోబు ఉన్న స్థలం ఏంటంటే దేవుడు కోరుకున్నటువంటి స్థలము. యాకోబు బలిష్ఠుడు. యాకోబుని యొక్క బలిష్ఠుడు, పరాక్రమశాలి అయినటువంటి దేవుని యొక్క కోరిక ఏంటంటే ఆయన కోరుకున్న స్థలంలో ఉంటాడు. కోరుకున్న స్థలంలో ఎవరైతే ఉంటారో వారిని కాపాడుతాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకనగా దేవుని యొక్క కాపుదల మనకు కాపాడుంది. దేవుడు మనల్ని కాపాడటానికి నిరంతరము ఆయన మన వైపే చూస్తున్నాడు. దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన మనల్ని కాపాడుతూ వస్తాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నా మనం దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, కంటికి రెప్ప ఏ విధంగా కాపాడుచు ఉన్నదో ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుచు ఉన్నాడు. దేవుడు కాపాడకపోతే, దేవుని యొక్క కాపుదల మనకు లేకపోతే ప్రియులారా, ఈరోజు మనం నివసించే వాళ్ళం కాదు. దేవుని యొక్క కాపుదల లేకపోతే మనం జీవించే వాళ్ళం కాదు. మనం ఈ విధంగా సజీవంగా ఉన్నామంటే, ఈ దినమున మనం బ్రతికగలుగుతున్నామంటే, మనం ఈ విధంగా మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే దేవుని యొక్క కాపుదల అంటంలో ఏమాత్రము సందేహం లేదు. దేవుని యొక్క కాపుదల మన పక్షాన ఉంది కాబట్టి మనకు తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు, త్రాగడానికి నీళ్ళు ఇస్తున్నాడు, ధరించుకోవడానికి వస్త్రాలు, పీల్చుకోవడానికి గాలి, సమస్తమును కూడా దేవుడు మనకు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన కాపుదల మన పక్షాన ఉంది కాబట్టి. కాపుదల లేకపోతే మొన్న ఏం జరిగిందో తెలుసు కదా ప్రియులారా. ఒక చిన్న బాబు బోరుబావిలో పడి విలవిలలాడిపోయాడు. 10 గంటలు నరక యాతన చూశాడు. అలాంటి బాబు మరి ఎవరు కాపుదల లేదంటే అక్కడ ఆ తల్లిదండ్రులు చూడకపోయినందువలన, తల్లి వాళ్ళ పనుల నిమగ్నమై ఉన్నప్పుడు తనను కాపాడేవారు ఎవరు లేనందువల్ల అతను చూడక అమాయకంగా పాపం దాంట్లో పడిపోయాడు. అంటే అక్కడ తల్లి ఎవరు కూడా ఆ బాబును దగ్గర లేరు. తన యొక్క కాపుదల దూరంగా ఉండబట్టి బాబు పడిపోయి. అదే తల్లి అక్కడ ఉన్నట్లయితే, అదే తండ్రి అక్కడ ఉన్నట్లయితే, వారి యొక్క కాపుదల అక్కడ ఉన్నట్లయితే వారు నిజంగా ఆ బాబుని కాపాడుకునేవారు, పట్టుకునేవాళ్ళు. అదే దేవాది దేవుడు అంటున్నాడు. అదే దేవుని యొక్క కోరిక కూడా. కోరుకున్న స్థలంలో ఎవరైతే ఉంటారో, కోరబడినటువంటి స్థలంలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు నిశ్చయముగా నిరంతరము ఏం చేస్తాడంటే కనురెప్పలాగా, కంటికి రెప్పలాగా కాస్తాను అంటున్నాడు. కనురెప్ప ఎంత కాస్తుందంటే ప్రియులారా, మన కంటిలో పడేటువంటి నలుసును కానీ, దుమ్ము కానీ, ధూళి ఇలాంటిది ఏదైనా వస్తున్నప్పుడు కన్నురెప్పే మనల్ని చాలా శుభ్రంగా ఉంచుతుంది. మనం నిరంతరం చూడగలుగుతున్నామంటే అది దాని పని అది చేస్తున్నాడు. అదే ఒకవేళ 1 నిమిషము, 2 గంటలు, 2-3 గంటలు, లేదా ఒక రోజంతా కన్నురెప్ప ఏమాత్రం ఆడలేదనుకో, వెంటనే మనకు ఏమనిపిస్తుంది అంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలనిపిస్తుంది. వెంటనే మనం ఏం చేస్తామంటే వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తాం. ఎందుకు తెలుసా? కన్ను యొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి. అదే ఎప్పుడు నిరంతరం కాపుదల ఉంది కాబట్టి మనం ఇలా చూడగలుగుతున్నాము. ఇంతకంటే ఎక్కువగా మన దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు. ఆయన నిరంతరం మనల్ని కాపాడుచున్నాడు కాబట్టి, నిరంతరము మనల్ని కాపాడుచూ ఉన్నాడు కాబట్టి మనం ఈ విధంగా నివసించగలుగుతున్నాము. కాబట్టి ప్రియులారా, కోరుకున్నటువంటి స్థలములో మనము రావాలి. కోరుకోబడినటువంటి స్థలం ఏంటంటే బేతేలు అనబడిన స్థలమే. కోరుకోబడినటువంటి స్థలం ఏంటంటే పెనియేలు అనబడిన స్థలంలోనే మనము ఉండాలి. ఎందుకంటే ఆనాడు యాకోబు ఏం చేశారంటే పెనియేలు అనబడిన ప్రాంతంలో దేవుడు కనిపించాడు, బేతేలు అనబడినటువంటి ప్రాంతాన్ని దేవుడు కోరుకున్నాడు. అందుకే 2 ప్రాంతాల్లో దేవుడు. 3వ ప్రాంతం కూడా 35వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆదికాండం 35వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే హెల్ బేతేలు అనబడిన ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కూడా దేవాది దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను మొక్కుబడి చేసుకున్నాను. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక
ఉన్నతమైన స్థానాన్ని చూపించాలని నేను ఆశిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే ఆయనకు కోరుకున్నటువంటి స్థలం అది కాబట్టి దేవుని యొక్క మందిరం అనబడినటువంటి ప్రాంతంలోని మనము నిత్యము ఉన్నట్లయితే అక్కడ మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని మందిరంలో మనం నిత్యము నివసించగలిగినైతే అక్కడ దేవుని యొక్క తోడు ఉంటుంది. దేవుని యొక్క మందిరంలో మనం నిరంతరం ఉన్నట్లయితే అక్కడ మనకు మూడవదిగా ఏం దొరుకుతుందంటే, మూడవ మాటగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రియులారా, ఆయన కాపుదల మనకు ఉంటుంది. నిరంతరం ఆయన మనల్ని కాపాడుతాడు. మనం బైబిల్ గ్రంథంలోనే కాకుండా బయట కూడా చాలామంది దైవజనులు ఏం చెప్పారంటే, దేవుని యొక్క కాపుదలతో దేవుని యొక్క రెక్కల నీడన అనేక ప్రాంతాలలో దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎంతోమంది శత్రువులు ఎంతోమంది తనలో బాధలు పెడుతుంటే, ఇబ్బందులు పెడుతుంటే వాటినన్నిటి నుంచి కూడా దేవుడు కాపాడాడు, వాళ్ళకి కాపుదలనిచ్చాడు. ఒక మాట చెప్పాలంటే ప్రియులారా, ఒక దైవజనుడు ఒకనొక దినాన ఏం చేస్తున్నాడంటే, తను ఒక ప్రాంతంలో నుంచి ఇంకో ప్రాంతానికి దేవుని సువార్త చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అతను అనుకోకుండా ఏం జరిగిందంటే, మార్గ మధ్యంలో మరి అడవిలో గాఢంధకారమైనటువంటి చీకట్లో చిక్కుకొని పోయాడు. ఎటు వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే, చుట్టూ గీత గీసుకొని ఆ రాత్రికి అక్కడే బస చేసి నిద్రపోవచ్చు. ఉదయాన్నే లేచాడు. కానీ ఉదయాన్నే లేచి చూస్తే ఆ గీత అవతల మాత్రం అన్ని సింహాలు, పులులు, ఎలుగుబంట్లు ఇలాంటి క్రూర మృగాల యొక్క అడుగు జాడలు కనిపిస్తున్నాయి. కానీ ఆ గీత దాటి మాత్రం రాలేదు. ఎందుకు రాలేదంటే ప్రియులారా, అక్కడ దేవుని యొక్క కాపుదల ఉంది కాబట్టి ఆ దైవజనుడిని ఆ రాత్రి కాల సమయంలో ఏ క్రూర మృగం కూడా ఏమి చేయలేకపోయింది. ఉదయాన్నే అతను బయలుదేరి వస్తున్న సమయంలో ఒక కారు వచ్చి అతన్ని ఎక్కించుకున్నది. వాళ్ళని అడగకపోయినా వాళ్ళే ఎక్కించుకొని, ఏంటి ఈ మధ్యరాత్రి ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నామంటే, అదిగో ఆ ప్రాంతంలో నేను పడుకొని ఈ రాత్రంతా నేను అడవిలో పడుకొనున్నాను, నేను దేవుని సేవకుడు. దేవుని సేవకుడిగా దేవుడు నిన్ను కాపాడా? మరి నువ్వు దేవుడు అంటున్నావు కదా, నీ దేవుడు నిన్ను రక్షించవచ్చు కదా, నీ దేవుడు నిన్ను కాపాడవచ్చు కదా, మరి దేవుడు నీకు ఎవరైనా పంపించవచ్చు కదా అని అడిగితే ఆ దైవజనుడు ఏమన్నాడంటే ప్రియులారా, రాత్రంతా నా దేవుడు నన్ను కాపాడాడు, చుట్టూ సింహాలు, పులులు అన్నీ వచ్చాయి కానీ నా దగ్గరికి రాలేదు అని చెప్పాడు. రెండవదిగా అతను ఏం చెప్పాడంటే, నేను వెళ్తున్నానని చెప్పేసి నా దేవుడు నన్ను పంపించడానికి మిమ్మల్నే పంపించారయ్యా అని చెప్పాడు. ఎందుకు తెలుసా ప్రియులను, దేవుని కాపుదల అక్కడ ఉంది కాబట్టి, దేవుడు తనను మరి కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి తనకు కావాల్సినంత కూడా సమృద్ధిగా ఇస్తూ వచ్చాడు. వాళ్ళు ఆ మాట విన్న వెంటనే ఆశ్చర్యపోయి, దేవుని కాడ ఇంత శక్తి ఉందా, దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందా అని చెప్పేసి ప్రియులారా అతన్ని తీసుకెళ్ళి క్షేమంగా 3 రోజుల మించి ఆహారం తినకుండా ఉంటే అతనికి అన్నం పెట్టించి అతనికి కావాల్సినంత సమృద్ధిగా అమౌంట్ ఇచ్చి పంపించేశారు. అతని పేరు మున్నంగి శాంతారావు గారి. ప్రియులారా, అంత గొప్ప దైవజనుడు దేవుని చేతిలో కాపాడబడడం గల కారణం ఏంటి తెలుసా? దేవుడు కోరుకున్నటువంటి స్థలంలో ఆ దైవజనుడు ఉన్నాడు. ఆ శాంతారావు గారు అనేటువంటి ఆ దైవజనుడు దేవుడు కోరుకున్న స్థలంలో ఉన్నాడు కాబట్టి, యాకోబు కూడా ఆ రోజు దేవుడు కోరుకున్న స్థలంలో ఉన్నాడు కాబట్టి, పెనియేలులో కూడా దేవుడు కోరుకున్న స్థలమే కాబట్టి ఆ స్థలంలో యాకోబు ఉన్నాడు కాబట్టి, బేతేలులో యాకోబు ఉన్నాడు కాబట్టి, పెనియేలులో దేవుడు ఉన్నాడు కాబట్టి, మరి ఆ దేవుడే యాకోబుని ఆశీర్వదించాడు. ఆ దేవుడే యాకోబుకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడే యాకోబుతో మాట్లాడుచున్నాడు. యాకోబును బలపరిచాడు. యాకోబు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతున్నాడు. అవును ప్రియులారా, అతను వెళ్ళిన చోటల్లా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అతను వెళ్ళిన చోటల్లా అతన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. అతను వాళ్ళ మామ దగ్గర నివసించినంత కాలము ఎంతో ప్రయత్నం చేసి, కానీ దేవుని యొక్క హస్తం అతను అడుగు పెట్టిన స్థలమెల్లా అతను చేసిన ప్రతిదీ కూడా అభివృద్ధి చెందింది తెలుసా? ఎందుకంటే అక్కడ దేవుడు తోడై ఉన్నాడు. దేవుని కాపుదల అతని మీద ఉంది కాబట్టి వాళ్ళ మామగారు కూడా ఏం చేయలేకపోయారు. ఒకానొక సందర్భంలో వాళ్ళ మామగారు ఎంతో కోపంతో యాకోబు దగ్గరికి వస్తే ఆ రాత్రి దేవుడు మరి ఆయనతో మాట్లాడాడు, నువ్వు చిన్నదే కానీ ఏది కూడా అతనితో మాట్లాడకూడదు, వెళ్ళి పని చూసుకొని రా అని చెప్పాడు. వెంటనే అవును ప్రియుడు, అలా జరిగింది యాకోబు యొక్క జీవితంలో. రెండవదిగా ఏషావు కూడా 400 మంది సైన్యాన్ని తీసుకుని వస్తుంటే మరి దేవాది దేవునితో పోరాడాడు కాబట్టి, రాత్రంతా ప్రార్థన చేశాడు కాబట్టి, ఆయన కోరుకున్న స్థలంలో దేవునితో పెనుగులాడాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యాకోబుకు ఏశావుకు మధ్యలో సమాధానాన్ని చేకూర్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరూ కలిసి సంతోషించారు, ఆనందించారు. ప్రియులరా, అది కావాలి. కోరుకున్నబడినటువంటి స్థలములు దేవుని యొక్క కాపుదల ఉంటుంది. కోరబడినటువంటి స్థలంలో మనకు దొరికేది ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదము. కాబట్టి కీర్తనాకారుడు ఇక్కడ అంటున్నాడు, నీవు కోరుకున్నటువంటి స్థలముల్లో నేను నివసించదును. కాబట్టి దేవుడు ఈ యొక్క సమయంలో మన మధ్యలోనికి రావాలని ఆశిస్తున్నాడు. మన మధ్యలో నివసించాలనేటువంటి
ఆయన యొక్క ఆశ. ఎందుకంటే ఆయన మనల్ని కోరుకున్నాడు. ఆనాడు ఆది కాండంలో నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కోరుకోబడినటువంటి స్థలములు చాలా ఉన్నాయి. ఆది కాండంలో ఆదామును దేవుడు కోరుకున్నాడు. చల్లబూడ సమయంలో ప్రతిరోజు వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 8వ వచనంలో చల్లబూడ సమయంలో దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు, ఆదాముతో మరి సంభాషించేవాడు. తను సృష్టించినటువంటి సృష్టి యావత్తును తీసుకొచ్చి అబ్రహామా వీటికి నువ్వు ఏ పేర్లు పెడతావో పెట్టు అని చెప్పాడు. ఎందుకు తెలుసు? అప్పుడు ఇలా ఆయన కోరుకున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి మానవంతో నిరంతరము దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. అంతేకాకుండా నిర్గమకాండంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు స్వయముగా వచ్చి ఇశ్రాయేలీలను దర్శించాడు. ఇశ్రాయేలీల యొక్క పడుతున్న